ఏం చెప్తావు ఈ మహానాడు గురించి? నువ్వు చిన్నపిల్లడివి, ఏం చెప్తావు? తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు తాతయ్య కోసం ఎండనక వాననక రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. చంద్రబాబు తాతయ్య మనకి ఇచ్చిన మాట నెరవేర్చిన కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మనం తెలుసుకుందామా? దీపం పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఉచితం ఇచ్చారా లేదా? అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పథకం ప్రతి తల్లికి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చారా లేదా? అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఉచిత ప్రయాణం పథకం ప్రతి మహిళకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం ఇచ్చారా లేదా? అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. పెన్షన్ పథకం ప్రతి నెల 1వ తారీఖు అధికారులే మన ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ పండుగ ఇచ్చారా లేదా? అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అన్నదాత పథకం ప్రతి రైతుకు ఎంత మంది పిల్లలుంటే ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చారా లేదా? అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. బీసీలకు రక్షణ చట్టం, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఇచ్చారా లేదా? అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. యువగలం పథకం మంత్రి రాలా లోకేష్ గారు మొదటి విడతలో 16,480 ఉద్యోగ డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారా లేదా? అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రన్న ఉద్యోగ పథకం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న క్వాంటమ్ ఏఐ గూగుల్ కి శ్రీకారం చుట్టింది. అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ప్రతి పేదవాన్ని ధనికుని చేయడమే మా చంద్రబాబు తాతయ్య కల. అందుకే ప్రతినిత్యం ప్రజా సేవలో ప్రపంచంలోనే ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంచే మన ప్రీతం ముఖ్యమంత్రి వద్దలో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే మా చంద్రబాబు తాతయ్య చరిత్ర. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో రోజుకి 2,50,000 మంది అన్నా క్యాంటీన్ లో పూటకి 5 రూపాయలు చొప్పున 3 పూట్ల అన్నా క్యాంటీన్ లో పేదవారి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్. అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మాదిగ జాతి ఇంటికి వెళ్లి డప్పు కొట్టి మాదిగలకు అండగా నిలబడతానని మాట ఇచ్చి మా చంద్రబాబు తాతయ్య ప్రభుత్వం. గ్రామాల్లో ప్రతి పట్టణంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లలో నడిచే ప్రజలను అడగండి. అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. 2024 నుండి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా పేద ప్రజల వైద్య చికిత్సల కోసం 16,480 మందికి 480 కోట్లు సిఎంఆర్ఎఫ్ ఇచ్చేనా లేదా? అవునా కాదా? yes, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎగ్జాంపుల్ మా అమ్మకి వర్ధిల్లాలే వర్ధిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలే. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. యువగలం మనగలం ప్రజా బలం. నందమూరి తారక రామారావు గారు ఏ పిలుపుతో అయితే ఈ రోజున తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కానివ్వండి, అలాగే ఆయన జన్మదినోత్సవానికి సంబంధించి కానివ్వండి, ఈ మహానాడు కార్యక్రమం గురించి ఏం చెప్తావు? మహానాడు అంటే ఒక మన ఇంట్లో పండగ కాదు, 10 మందికి ఆటిచ్చే పండగ మహానాడు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏ రకంగా నడిపాడో 44 సంవత్సరాల పార్టీ పెట్టి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మహానాడు ఎక్కడ పడ్డా జరుగుతుంది. ఈ రోజున ప్రజలందరూ ఇబ్బంది పడతారు, చాలా బాధలో ఉన్నారు. ఎక్కడికక్కడ అమిత్ షా చేసి మీటింగులకి తెరలన్నీ పెట్టేసి సినిమా టైపులో అన్ని చూపిస్తాం మేము. మీరు చూసుకుని హ్యాపీగా ఉండండి, కష్టపడద్దు, మీరు బాధపడద్దు, మీరు హ్యాపీగా ఉండి మీకు అదే మంచిది. సమాజమే దేవాలయం, ప్రజలే ఒక దేవుళ్ళని కొలిచిన ఆ రోజున నందమూరి వారు ఒక ఎన్టీఆర్ నిమ్మకూరులో పుట్టి దేశమంతా తిరిగి నా తెలుగు వారి కోసం నేనేం చేస్తే పోతే నేను సినిమా ఫీల్డ్ లో తిరిగాను, శుభ్రంగా ప్రజలు అందరి కోసం చెయ్యాలి అనుకుని ఆ రోజున మద్రాసీలో అనేవాళ్ళు మద్రాసీలో ఎత్తేసింది ఒక ఎన్టీ రామారావు గారు. వచ్చిన తర్వాత తెలుగువాడు ఎక్కడ ఉన్నాడంటే ఒక ఎన్టీ రామారావు అని ఎప్పుడూ ఆత్మలో ఉంటానే ఉంటాడు. ఒక దేవుడు వెంకటేశ్వర స్వామి ఎట్టకుంటాడు, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 2 రూపాయల భోజనం అన్నగారు పెట్టాడు. మేము విజయవాడలో బస్ స్టాండింగ్ లో తిన్నాము. తిని
అయ్యా దేవుడు అనుకున్నాం మేము. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు 200 చిల్లర భోజనం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఆ రోజున గొడ్ల పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీలన్నీ పగలగొట్టేసి అన్నా క్యాంటీన్లు పగలగొట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టేసి ఎన్నో రోజులు ఏలి మద్యం అవన్నీ ఎత్తుకొచ్చి పెట్టి ఇసుక మట్టి అన్ని అమ్ముకుని ప్రజల కార్యకర్తలను ఎంతో మంది నాశనం చేసి గొడ్లు పెట్టి నరిగి పీకలు పెట్టి కొట్టి ఎన్నో బాధలు పెట్టారు. 5 సంవత్సరాలు అనుభవించాం, దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం, పోలీసు వారిని ఇసుకు కొలిపి తీసుకెళ్లి జైల్లో పడేసి కొట్టారు, ఎన్నో రకాలుగా చేశారు. అయినా తెలుగుదేశం జెండా మర్చిపోయిన రోజులు ఆ రోజు కాదు ఈ రోజు కూడా ఇంకా తరం పోతానో తెలుగుదేశం జెండా ఎక్కడికి మర్చిపోరు. వాళ్ళ అదే ఇదిని కొనసాగిస్తూ ఈరోజు నారా లోకేష్ గారు మహిళలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి లేదా పథకాలలో సంబంధించి మహిళలకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి స్థానాన్ని ఎలా చూడాలి బాబు? అన్నగారు వచ్చిన తర్వాత ఆడపిల్లల కోసం ఆత్మహత్య కోసం ఇవన్నీ పెట్టి చేసిన ఆ రోజున ఎన్టీ రామారావు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు బడి పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమంటే మా లోకేష్ బాబు మా చంద్రబాబు అన్నారు. ఆ రోజున జగన్ ఉన్నప్పుడు మా జగను మామయ్య అన్నారు. ముద్దులు కొట్లాటకి కానీ ఏం లేదు మామయ్య అన్న వరకు. ఇవాళ ప్రజల కోసం నారావారి కుటుంబం నందమూరి వారి కుటుంబం బతికున్నంత వరకు మా త్యాగం చేస్తానే ఉంటారు. ఆ పార్టీ ఆపరు. ఎవరు వచ్చినా కానీ ఆ తెలుగుదేశం పార్టీ బతికున్నంత వరకు మా ప్రభుత్వం కాదు ఎప్పుడు ఉంటాను మా పిల్లలు తరతరాలుగా జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.